ఈరోజు ఈ వీడియోలో స్ట్రక్చర్ ఒక సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో బేసికల్గా సిలో మనం ఒక కోడ్ రాయాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఒక ఆర్డర్లో కోడ్ రాయాలి, అప్పుడు మాత్రమే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ రాయాలి, అసలు సి స్ట్రక్చర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సో కోడ్ ఎలా రాయాలి అనేది మనకి తెలియాలి స్టార్టింగ్లో. సో ఇది ఒక ఫండమెంటల్ వీడియో. ఈ వీడియో ద్వారా మనం ఒక కోడ్ ఎలా రాయగలం అని ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో పాత వీడియో ఎవరు చూడకపోయి ఉంటే పాత వీడియోలో సి ప్రోగ్రామ్ యొక్క హిస్టరీ గురించి అండ్ సి ప్రోగ్రామ్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, అసలు సి ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది దాని మీద డిస్కస్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో నేను రాసిన లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో ఆ లైన్ టు లైన్ ఎందుకు రాశాను, అదే ఆర్డర్లో ఎందుకు రాశాను అనేది వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. చూసుకుంటే మనకి ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాంలో మనకి ఇక్కడ 6 సెక్షన్లు ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ సెక్షన్, సెకండ్ వచ్చేసరికి లింకింగ్ సెక్షన్, థర్డ్ డెఫినిషన్ సెక్షన్, నెక్స్ట్ ఫోర్త్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్ సెక్షన్ అండ్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో ఇలా ఈ 6 సెక్షన్స్ యూజ్ చేసుకొని ఒక సి ప్రోగ్రామ్ అనేది మనం రెడీ చేస్తాం. సో ప్రతిసారి 6 సెక్షన్లు వాడతామా అంటే మన ఇచ్చిన కోడ్ బట్టి వాడచ్చు, వాడకపోవచ్చు. సో మ్యాక్సిమం మనం 6 సెక్షన్లు వాడడానికి ట్రై చేస్తాం. సో చూసుకుంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది చూద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కోడ్ రాశాను, ఆ కోడ్ నా ఫ్రెండ్కి నేను ఇచ్చాను చూడరా అని. సో వాడికి ఆ కోడ్ అర్థం అవ్వడానికి వాడు కూడా బేసిక్గా ఉన్నాడు, అంటే వాడికి కూడా అంత ఏం తెలియదు. సో వాడి కోడ్ అర్థం అవ్వాలంటే నేను ప్రతి లైన్ రాసి ఆ లైన్ నేను చెప్పాలి. సో నేను చెప్పే స్టేజ్లో లేను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే అదే కోడ్లో నేను ఆ కోడ్ లైన్ రాసి పక్కన కామెంట్ అనేది ఒకటి రాస్తాను. ఆ కామెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కామెంట్ అనేది డెవలపర్ యొక్క ఆబ్జెక్టివ్, అంటే డెవలపర్ యొక్క లాజిక్ కానీ లేకపోతే డెవలపర్ ఏమైనా చెప్పాలనుకుంటే ఆ లైన్ గురించి, ఆ కోడ్ గురించి, సో ఆ కామెంట్ అనే రూపంలో దాన్ని రాస్తాడు. సో కామెంట్ ఈజ్ అ నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్ ఇన్ అ సి ప్రోగ్రామ్. సో కామెంట్ అనేది మనకి అవుట్పుట్లో రాదు, కామెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ సి ప్రోగ్రామ్. చెప్పాను కదా, మనకు ఆర్డర్లో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ వస్తుంది. ఇట్ ఈస్ యూస్ టు రైట్ ద కామెంట్ దట్ డిస్క్రైబ్స్ ద ప్రోగ్రామ్. ఈ కామెంట్ అనేది ప్రోగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అది డెవలపర్ లాజిక్ కానీ లేదా అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కోడ్ కానీ డెవలపర్ మనకి రాస్తాడు కామెంట్లో. సో చూసుకుంటే మనకి సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్ ఉంది. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటంటే, ఇలా సింగిల్ లైన్, దిస్ ఇస్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, ఇలా చిన్న చిన్న వాటికి మనం సింగిల్ లైన్ కామెంట్ అనేది వాడతాం. సో మనకి ఎక్కువ చెప్పాలనుకున్నప్పుడు, ఎక్కువ రాయాలనుకున్నప్పుడు ఇలా మల్టీ లైన్ కామెంట్ అనేది వాడతాం. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ సి ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తాను, డెవలపర్ యొక్క లాజిక్ అండ్ ఆ కోడ్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి ఇవ్వాలనుకుంటే దాన్ని కామెంట్ రూపంలో రాస్తాడు సి ప్రోగ్రాంలో. అండ్ కామెంట్ ఈజ్ అ నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్. ఇక్కడ రాస్తాను, నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్. నెక్స్ట్ లింకింగ్ సెక్షన్. సో లింకింగ్ సెక్షన్ అంటే ఏంటంటే, సి ఒక లైబ్రరీ ఉంటుంది. సో సి లైబ్రరీలో మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో హెడర్ ఫైల్స్ అంటే ఏంటంటే, హెడర్ ఫైల్స్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ప్రతిదానికి మనం ఒక కోడ్ రాయకుండా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ద్వారా మనం కోడ్ని సింపుల్గా రన్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో వాటిని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఆ ఫంక్షన్స్ని ఆల్రెడీ ముందే అవి డిఫైన్ చేసి ఉంటాయి. సో వాటిని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ప్రతి పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. సో చూసుకుంటే ద లింకింగ్ సెక్షన్ సి ప్రోగ్రామ్ యూజ్ టు ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ that provide predefined functions in a C program. These header files connect the program with the standard libraries. So C libraries will connect outai, and the program can use functions like printf, scanf, etc. So ఇవి predefined functions. చూసుకుంటే ఎగ్జాంపుల్లో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఓకేనా, ఇలాగా లింకింగ్ సెక్షన్ అనేది మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇది ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని మనకి సికి అదే మనం రాసే కోడ్కి అటాచ్ చేస్తుంది. సో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి వస్తాయి. సో ఇది కొంచెం అర్థం చేసుకోండి. హెడర్ ఫైల్స్ అన్న దాంట్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి.
సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం సి లైబ్రరీ కోడ్లో యూజ్ చేస్తాం. తర్వాత దీని మెథడ్ ఇంకా తర్వాత అర్థమవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ సెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే పై వాల్యూ మనకి 3.14 ఉంది. సో ప్రతి లైన్లో మనం పై వాల్యూ రిప్రజెంట్ చేయాలి. సో ప్రతి దగ్గర మనం 3.14 అనే వాల్యూ రాయకుండా జస్ట్ పిఐ అనే కాన్స్టెంట్ మనం డిఫైన్ చేసాము. ఈ కాన్స్టెంట్కి 3.14 అనే వాల్యూ ఇచ్చాము. సో మనం పైని కాల్ చేస్తే 3.14 అనే అవుట్పుట్ మనకు వస్తుంది. సో ఇలాగా ఒక కాన్స్టెంట్కి మనం వాల్యూ ఇస్తే దాని డెఫినేషన్ అంటాం. ఇప్పుడు పై డెఫినేషన్ ఎంత అవుతుంది? 3.14 అవుతుంది. అలాగా ఇప్పుడు సపోజ్ నమ్ అని ఉంది, హ్యాష్ డిఫైన్ నమ్ 22 అని ఉంది. సో ఇప్పుడు ఫంక్షన్ అని ఎక్కడ నమ్ని కాల్ చేస్తే నాకు 22 వస్తుంది. సో అది డెఫినేషన్ సెక్షన్. సో ఇలాగా కాన్స్టెంట్కి ఒక వాల్యూని అసైన్ చేయడం. సో ఆ కాన్స్టెంట్ ఎప్పుడు వాడినా ఆ కాన్స్టెంట్ బేస్ వాల్యూ రిప్లేస్ అవుతుంది. సో దీన్ని డెఫినేషన్ సెక్షన్ అంటాం. సో చూసుకుంటే డెఫినేషన్ సెక్షన్ యూజ్ టు డిఫైన్ కాన్స్టెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్ యూజింగ్ హ్యాష్ డిఫైన్ pre-processed directive. It allows programmers to assign a fixed value to a name which can be used throughout the program. So program మొత్తం throughout the program అది ఫిక్స్డ్ గా ఉంటుంది వాల్యూ ఆ వచ్చిన కాన్స్టెంట్ కి. సో ఇది డెఫినేషన్ సెక్షన్. నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ ప్రోటోటైప్స్. సో ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్స్ అనేవి వాడతాం. వేరియబుల్స్ అనేవి మనకి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అనేవి ఏంటంటే అవన్నీ మనకి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఫంక్షన్ ప్రోటోటైప్ దట్ కెన్ బి యూజ్డ్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. Variables declared in the section is called as global variables. These variables are accessed by all functions in the program, including main function and other user-defined functions. సో గ్లోబల్ వేరియబుల్ అంటే నేను సింపుల్గా ఎలా చెప్పాలంటే సపోజ్ ఏ అనే ఒక వాల్యూని 10గా డిఫైన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇక్కడ ఏ అనే ఒక వాల్యూని 10గా మనం ఇంట్ ఏ 10 అని డిఫైన్ చేస్తాం. సో ఏ యొక్క వాల్యూ 10ని ఏకి మనం అసైన్ చేసాం. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఏని కాల్ చేస్తే మనకి వాల్యూ 10 ఇది ఈక్వల్స్ టు 10 వస్తుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ కాకుండా మళ్ళీ మెయిన్ కింద మనం ఇంకో ఫంక్షన్ రాసాము, ఇంట్ టెస్ట్ అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ రాసాము. సో మళ్ళీ ఇందులో కూడా printf %ba అన్నప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది 10 వస్తుంది. సో ఇలా ఏంటంటే ఇప్పుడు మీకు ఇది చెప్పినా మీకు అర్థం కాకపోయినా మీరు అంత టెన్షన్ పడద్దు. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ వేరియబుల్ని ఇది మెయిన్ ఫంక్షన్ అంటారు. దీన్ని నెక్స్ట్ చూద్దాం. సో మెయిన్ ఫంక్షన్ని అవుట్ సైడ్ మనం డిక్లేర్ చేస్తాము. సో ఈ ఏ వాల్యూ మనం ఎక్కడైనా వాడచ్చు. సో అది ప్రతిసారి డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి, ఎందుకంటే మనం అది గ్లోబల్ వేరియబుల్ అనమాట. సో ఈ వేరియబుల్ని మనం కోడ్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. సో దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము. సో అర్థం కాకపోయినా మీరు టెన్షన్ పడద్దు, తర్వాత వేరే కొద్ది మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో ఇది ఇప్పుడు చెప్పాను కదా, ముందు దానిలోని ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అక్కడి నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి మనకు కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ టెల్స్ ద కంపైలర్ టు స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మెయిన్ కంపైలర్ చెప్తుంది ఇక్కడ నుంచి నువ్వు కోడ్ రన్ చేయి అని చెప్పేసి. సో చూసుకుంటే ఈ స్టాండర్డ్ ఇది చెప్పాను ఇందాక, ఇదేంటది లింకింగ్ సెక్షన్. ఇంట్ మెయిన్, ఇది మెయిన్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఇది ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం కోడ్లో ఏం రాయాలనుకుంటున్నాం అన్నీ ఇక్కడ రాస్తాం మనం. సో మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్ ఫంక్షన్ నుంచి. సో ఇది మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తాం మనం. ఇది కొంచెం అర్థమవడానికి టైం పడుతుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ కూడా మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మాత్రమే. సో సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ యూజ్ టు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సి ప్రోగ్రామ్. ఇది కూడా దీస్ ఫంక్షన్స్ ఆర్ రిటర్న్ అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్ కి అవుట్ సైడ్ రాస్తాము. సో ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ కి మనం ఎలా రాస్తాము, అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్, దీనికి కూడా మనం అలాగే రాస్తాము. సో దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ దీని యూజ్ ఏంటంటే హెల్ప్స్ ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్, రీయూజబుల్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో ఇది దీన్ని యూజ్ అనమాట. సో ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్లోని సో ఇక్కడ మనం ఇంట్ యాడ్ నెంబర్స్ ఇంట్ ఏ ఇంట్ బి అని ఇచ్చాము.
సో ఇంట్ మెయిన్ ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి కోడ్ అనేది రన్ అవుతుంది మనకి. సో ఇంట్ సమ్ అని ఇచ్చాము. సమ్ అనేది ఇక్కడ మనం డిక్లేర్ చేయలేదు సమ్ని. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ నెంబర్స్ 10, 20 అని ఇచ్చాము. ప్రింట్ఎఫ్ రిజల్ట్ అని ఇచ్చాము. రిజల్ట్ ఇచ్చిన %t/n, సమ్ అని ఇచ్చాము. సో ఈ సమ్ అనేది ఏంటంటే సమ్ అనేది మనకి ఇచ్చిన 2 వేరియబుల్స్ని యాడ్ చేయాలి కదా, అంటే a ప్లస్ b చేయాలి. అండ్ ఈ ఫంక్షన్ అనేది మనం ఎక్కడ చూడం మనం యాక్చువల్గా అయితే దేనిలో కూడా. సో ఇది తర్వాత డిఫైన్ చేశాడు దీన్ని. సో ఇక్కడతో ఈ కోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ని వాడు డిఫైన్ చేశాడు. అంటే ఇలా యాడ్ నెంబర్స్, ఇక్కడ ఈ 2 నెంబర్స్ ఇలా ఫంక్షన్ ఇలా రాసిన తర్వాత ఈ 2 నెంబర్స్ ఇక్కడ పెడతాం కదా, ఈ 2 నెంబర్స్ ఏమవ్వాలంటే ఆ రెండు a+b అవ్వాలి. అండ్ సమ్లోని a+b వచ్చిన వాల్యూ ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ చూసారా 10, 20 పెట్టాడు, సో సమ్ 30 రావాలి. సో అలా ఇక్కడ ఇలా డిఫైన్ చేశాడు అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్. దీన్ని సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనే అంటాం మనం. సో ఇది మీకు అర్థం అవడానికి టైం పట్టొచ్చు, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వీడియోని మళ్ళీ వినండి. సో సింపుల్గా ఏం లేదు, మళ్ళీ చెప్తాను. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటే ఇక్కడ ఇంట్ యాడ్ నెంబర్స్ a, b, ఇంట్ a, ఇంట్ b అని ఇచ్చాడు. సో జనరల్గా మనం ఒక కోడ్ రాసినప్పుడు ఇవన్నీ వాడకుండా మనం ఎలా రాస్తామంటే, హెడర్ ఫైల్ చేసిన తర్వాత వాయిడ్ మెయిన్ పెడతాము, లేకపోతే ఇంట్ మెయిన్ పెడతాము. సపోజ్ ఇక్కడ వాయిడ్ మెయిన్ పెట్టాము, వాయిడ్ మెయిన్, ఇక్కడ కోడ్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినప్పుడు ఇంట్ a = 10, b = 20 అని మనం డిఫైన్ చేస్తాము. ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ కూడా తీసుకుంటాము. సమ్ =a+b చేస్తాము. అండ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ పెడతాము. ప్రింట్ఎఫ్ సమ్ =% b, sum. ఇది మనకి నార్మల్ టైప్ ప్రోగ్రామ్. ఇప్పుడు సేమ్ ఇది అర్థమవుతుంది, ఇది ఇదిగా అర్థమవుతుంది, ఇది నేను చెప్తాను. సో ఇక్కడ ఏ కోడ్ రాసామో సేమ్ అదే కోడ్ ఇక్కడ రాసాము, కాకపోతే ఇది కాంప్లెక్స్గా ఉంది, ఇది ఈజీగా ఉంది. ఇక్కడ ఏం చేసాము, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాము, రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము అండ్ బి అనే ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసాము. అండ్ సమ్ అనే ఒక వేరియబుల్ కూడా డిక్లేర్ చేసాము. సో ఏ వాల్యూ 10 అని అసైన్ చేసాము, బి వాల్యూ 20 అని అసైన్ చేసాము. సో సమ్ =a+b అని మనం అసైన్ చేసాము. ప్రింట్ఎఫ్ సమ్ =%t, సమ్ అంటే ఈ సమ్ దగ్గర a+b అనేది మనకి ఫంక్షన్ జరుగుతుంది. సో 10+20 అనేది ఇక్కడ జరుగుతుంది. సో సమ్ ఇక్కడ ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో 30 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో వచ్చేసరికి మనకి 30, సమ్ =30 అని వస్తుంది అవుట్పుట్లో. సేమ్ ఇదే ఫంక్షన్ని ఇక్కడ వాళ్ళు ఎలా చేశాడంటే సమ్ యాడ్ నెంబర్స్ 10, 20 అని చేశాడు. సో ఇలా నార్మల్గా మనం చేస్తే మనకి రాదు. ప్రింట్ఎఫ్ రిజల్ట్ =%t, సమ్ అని ఇచ్చాడు. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ డిఫైన్ చేశాడు. అంటే ఇలా చేసినప్పుడు ఇంట్ a, ఇంట్ b ఈ 2 నెంబర్స్ మనకి యాడ్ అవ్వాలి. ఇలా ఇక్కడ డిఫైన్ చేశాడు కాబట్టి ఇక్కడ పెట్టి 2 నెంబర్స్ మనకి యాడ్ అయ్యాయి అండ్ సమ్ అనే ఒక అవుట్పుట్ మనకి వచ్చింది. సో ఇది సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్కి వెళ్తున్న కొద్దీ మనకి ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇంట్ అనేది ఎందుకు వచ్చింది, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, 10 అంటే ఏంటి, 20 అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, ఇలా ప్రతి చిన్న ఫండమెంటల్ టాపిక్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. సమ్ =a+b ఎందుకు పెట్టావు, అసలు సమ్ అంటే ఏంటి, అలానే ప్రతి కాన్సెప్ట్ నేను చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం అర్థమయ్యేలా నేను చెప్తాను. సో వీడియోకి ఇంతే.